హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోదాము. దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 విషయాలు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇంటర్నేషనల్ అఫైర్స్. సో డొనాల్డ్ ట్రంప్, అలాగే ఇజ్రాయిల్, అలాగే హమాస్, అలాగే ప్యాలెస్తీనా, అలాగే గాజా, ఈ ఇంటర్నేషనల్ ఇష్యూ ఏదైతే ఉందో అంతర్జాతీయ విషయం, ఈ ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించిన ఆర్టికల్ ఇది. పాయింట్ నెంబర్ 2, ఈజ్ దిస్ ఆర్టికల్ ఈజీ, మోడరేట్, డిఫికల్ట్? I don't want to call this article easy or difficult. I want to call this article moderate level article. ఈ ఆర్టికల్ మోడరేట్గా ఉంది. నెంబర్ 3, మనకి ఈ ఆర్టికల్ అర్థం అవ్వడం వెంటనే ఈజీగా ఉంటుందా, అర్థం అవ్వడానికి టైం పడుతుందా అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీకు అసలు ఇజ్రాయెల్ గాజా ఇష్యూ మీద 1% కూడా ఐడియా లేదనుకోండి, అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు అనుకోండి, ఆర్టికల్ అర్థం అవ్వడం కష్టం. రెండోది, ఈ ఆర్టికల్లో వొకాబులరీ కూడా బాగానే ఉన్నాయి. అరౌండ్ ఒక 10 to 15 వొకాబులరీ ఉన్నాయి. ఆ వొకాబులరీ తెలియపోతే కూడా సెంటెన్సెస్ అర్థం కానట్టుగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఐ వాంట్ టు కాల్ దిస్ ఆర్టికల్ ఈజీ టు మోడరేట్ లెవెల్ ఆర్టికల్. నా సజెషన్ ఒకటేమో, మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారంటే హిందూ పేపర్ తీసుకుని ఎడిటోరియల్ ఆర్టికల్లో ఉంది, ఇది October 13th, వెంటనే ఈ ఆర్టికల్ని చదివేసేయండి. ఇక లేట్ చేయొద్దు, ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం మనం. నేను ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి సెంటెన్స్ని సింపుల్గా చదువుతాను, మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఓవరాల్గా సెంటెన్స్ మీనింగ్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఈ ఆర్టికల్ చాలా ఈజీగా ఉందన్న ఫీలింగ్ అయితే నేను మీకు క్రియేట్ చేస్తాను. మై మోటో ఇన్ దిస్ ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్ ఈజ్ నాట్ టు టీచ్ యూ కరెంట్ అఫైర్స్ ఆర్ నాట్ టు టీచ్ యూ జీకే. మై మోటో ఈజ్ వెరీ సింపుల్, టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ హ్యాబిట్, రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్. సో పాస్, నాట్ పీస్. జరిగింది ఒక చిన్న పాస్ మాత్రమే, పీస్ కాదు. దీని మీనింగ్ ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇంకా మనకి పూర్తిగా పీస్ రాలేదు, జస్ట్ కామా పడిందంటే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ షుడ్ ప్లే ద ఆనెస్ట్ బ్రోకర్, నాట్ ఏ పార్టిసన్ ప్యాట్రన్. మీకు అర్థమయ్యేలా చెప్తే వినండి. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, గణేష్. వాళ్ళిద్దరికీ గొడవ అయింది, మా ఇంటికి వచ్చారు నా ఒపీనియన్ కోసం, నా పంచాయతీ కోసం. నేను ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన గొడవని సాల్వ్ చేయాలంటే ఎలా ఆలోచించాలి? ఇద్దరికి ఈక్వల్గా నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ నాకు గణేష్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను గణేష్కి సపోర్ట్ చేస్తూ రమేష్కి అన్యాయం చేయొచ్చా? చేయకూడదు. అంటే పార్షియాలిటీ చూపించకూడదు, బయాస్డ్గా ఉండకూడదు. ఇద్దరు నా ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ చాలా ఆనెస్ట్గా ఉండాలి ఇక్కడ, అంతేగాని పార్షియల్గా ఉండకూడదు, పార్షియాలిటీ చూపించకూడదు, వివక్ష చూపించకూడదు అంటున్నాడు. ఓకే. After 2 years of relentless Israel bombardment, Palestinians in Gaza are finally getting a reprieve. 2 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న భయంకరమైన ఇజ్రాయిల్ ఏదైతే యుద్ధం జరుగుతోందో ఆ యుద్ధానికి సంబంధించి మొత్తానికి మన గాజాలో ఉన్న ప్యాలెస్తీనియన్స్కి కొంత ఊరట కలుగుతోంది. సో 2 ఏళ్ల యుద్ధం తర్వాత గాజాలో ఉన్న మన ప్యాలెస్తీనియన్స్కి కొంచెం ఊరట, అంటే కొంచెం ప్రాబ్లం తగ్గిందన్నట్టుగా తెలుస్తోందంటే ఏమైంది? The ceasefire agreement signed by Hamas and Israel as part of US President Donald Trump's 20-point peace plan brought a pause in Israel's attack. ఏం లేదమ్మా, సింపుల్గా చెప్తా వినండి. డొనాల్డ్ ట్రంప్ ఒక 20-point పీస్ ప్లాన్ ఒకటి డిజైన్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి, సీజ్ ఫైర్ అంటే యుద్ధాన్ని ఆపడం. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఒక 20 విషయాలు రాసిన ఒక డాక్యుమెంట్ని, యుద్ధం ఆపడానికి చేయాల్సిన పనులేంటో ఒక డాక్యుమెంట్ని డొనాల్డ్ ట్రంప్ డిజైన్ చేసి ఏం చేశాడు? హమాస్ అలాగే ఇజ్రాయిల్ వీళ్ళ చేత సంతకం పెట్టించి మీరు కొట్టుకోగలరా బాబు అని చెప్పేసి యుద్ధాన్ని ఆపమని సజెషన్ ఇచ్చాడు. అలా సజెషన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ఇజ్రాయిల్ దాడులు జరుగుతున్నాయో 2 ఏళ్ల నుంచి, ఆ ఇజ్రాయిల్ దాడులకు పాస్ పడింది, అంటే ఒక రకంగా చెప్పాలంటే కామా పడింది అనుకోవచ్చు. Hamas is expected to release all living hostages on Monday and the bodies of the rest on the days after. అతి కొద్ది రోజుల్లో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ డొనాల్డ్ ట్రంప్ బలవంతంగా సంతకం చేయించాడు కాబట్టి అతి త్వరలో ఏం జరగబోతోందంటే హమాస్ ఏం చేయబోతోందంటే ఎవరైతే లివింగ్ హాస్టేజెస్ ఉన్నారో, అంటే బ్రతికున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బందీకాణంలో ఉన్నారో వాళ్ళని వాళ్ళ దేశానికి తిరిగి పంపేయబోతోంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీస్ని వాళ్ళ దేశానికి తిరిగి పంపబోతోంది ఎవరు? హమాస్. Israel troops have already started retreating to the initial withdrawal line from Rafah in the south to Gaza City in the north along the border, and some 2,000 Palestinian prisoners will be released.
2000 ఖైదీలు ఎవరైతే ఉన్నారో ప్రిజనర్స్ వాళ్ళని రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇజ్రాయిల్ కూడా ఏంటంటే తన ముందు ఇచ్చిన మాట ప్రకారం ఓకే మేము ఇంకా యుద్ధం చెయ్యము, మేము దాడి ఆపేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది. తర్వాత మిస్టర్ ట్రంప్ డిజర్వ్స్ క్రెడిట్ ఫర్ ద సీజ్ ఫైర్. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. సో మనం ట్రంప్ విషయంలో ఈ మధ్యన బాగా అతని గురించి ఏమనుకున్నామంటే ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా వేలు పెడుతున్నాడు, యుద్ధం ఆపడానికి క్రెడిట్ అంతా నాదే, క్రెడిట్ తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు మనం ఏవైతే బాగా ఈ మధ్యన చూసామో. ఇక్కడ ఈ మ్యాటర్లో అది నిజమే. ఏదంటే ఈ ఇజ్రాయిల్ గాజా ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం ఆగడానికి, ప్రస్తుతం ఆ యుద్ధం ఆగడానికైతే కంప్లీట్ క్రెడిట్ ఎవరిదంటే ట్రంప్దే అంట. అంటిల్ రీసెంట్లీ ఇజ్రాయిల్ పిఎం Benjamin Netanyahu, who always vowed to fight until total victory, resisted all calls for a ceasefire. ఈ మధ్య వరకు కూడా నిన్న మొన్నటి దాకా కూడా ఏదైతే మనకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బెంజామిన్, అతను యాక్చువల్గా ఏంటంటే నేను యుద్ధం ఆపను, చివరి దాకా పోరాటం చేస్తాను, నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, ఆత్మగౌరవం ఇంపార్టెంట్ లాంటి సినిమా డైలాగులు చెప్పిన అతను ఇప్పుడు ట్రంప్ సంతకం పెట్టరా బాబు అని చెప్పిన తర్వాత సంతకం పెట్టి ఓకే నేను ఇక యుద్ధం కంటిన్యూ చేయనని చెప్పేశాడు మన బెంజామిన్ బాబాయ్. When Israel started the Gaza war after Hamas October 7, 2023 అటాక్, అసలు మీ అందరికీ తెలుసు కదా అక్టోబర్ 7, 2023లో హమాస్ అటాక్ జరిగిన తర్వాత ఇజ్రాయెల్ గాజా వార్ చాలా భయంకరంగా ఆల్మోస్ట్ 2 years నుంచి జరుగుతోంది. ఇట్ ప్లెడ్జ్ టు డిస్మాంటిల్ ద ఇస్లామిస్ట్ మిలిటెంట్ అవుట్ఫిట్. సో చాలా దారుణంగా యుద్ధం జరిగిందనమాట. సో అసలు ఈ గొడవ ఆపము అని ఇద్దరు మొండిగా కూర్చున్నారు. ఇన్ 2 years ఇజ్రాయెల్ హ్యాస్ టర్న్డ్ గాజా ఇంటూ రబల్. ఈ 2 ఏళ్లలో ఇజ్రాయెల్ చేసిన పని ఏంటంటే అంటే గాజాని బూడిదలాగా మార్చేసింది. అండ్ డిస్ప్లేస్డ్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ 2.3 million పీపుల్. సో గాజాలో ఉన్న 2.3 million పీపుల్ వాళ్ళ దేశం వదిలి పారిపోయే అంత దారుణంగా ఇజ్రాయెల్ గాజాని ఇబ్బంది పెట్టేసింది. ఇట్స్ బ్రూటల్ జీనోసిడల్ అసాల్ట్ అండ్ స్టార్వేషన్ ఆఫ్ పాలస్తీనియన్స్ లెడ్ టు ఇంటర్నేషనల్ ఐసోలేషన్. ఇజ్రాయెల్ ఏ లెవెల్లో గాజాని భయపెట్టిందంటే ఆ గాజాలో ఉన్న మనుషులు ఇంకా అక్కడ ఉండలేక భయంకరంగా ఆ వైలెన్స్, జీనోసైడ్, దాడులు, ఆకలి, చావులు భరించలేక వాళ్ళ దేశం వదిలి వేరే దేశాలకు పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యట్ హమాస్ రిమైండ్ అన్ అన్సాల్వ్డ్ ప్రాబ్లం. సరే ఇజ్రాయెల్ గాజా అయితే కొట్టుకోవడం ఆపారు కానీ హమాస్ ఇంకా ప్రాబ్లం ఆగలేదట. హమాస్ రిమైండ్ అన్సాల్వ్డ్ ప్రాబ్లం. నెతన్యాహు అంటే మన ఇజ్రాయెల్ మన నెతన్యాహు, బెంజామిన్ నెతన్యాహు ఏదో వాంటెడ్ టు కంటిన్యూ టు ఫైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్. సో ఏదైతే మన ఇజ్రాయెల్ పిఎం ఉన్నాడో ఇతను మాత్రమే ఏంటంటే యాక్చువల్గా అప్పట్లో ఏమన్నాడంటే నేనైతే ఆగను, నేను నా పని అంటే నేను నా యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతానని చాలాసార్లు చెప్పాడు బేసికల్గా. కానీ అమెరికా విచ్ కంటిన్యూస్ టు బ్యాక్ ఇజ్రాయెల్ మిలిటరీ అండ్ డిప్లొమాటికల్లీ బ్యాక్ ఇజ్రాయెల్ మిలిటరీలీ అండ్ డిప్లొమాటికల్లీ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ ప్రాసెస్లో ఏంటంటే సరే ఇంకా ఇజ్రాయెల్ కూడా అమెరికా మాట విని మన బెంజామిన్ కూడా మన ట్రంప్ బాబాయ్ మాట విని సీజ్ ఫైర్కి సంతకం పెట్టేశాడు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీ ఉంది కదా, ఏం లేదు, ఒక్క విషయమే తిప్పి చెప్పాడు అబ్బాయి. మీకు అక్టోబర్ 7, 2023లో మొదలైన ఈ ఇజ్రాయెల్ గాజా ఇష్యూ ఏదైతే హమాస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ 2 years నుంచి భయంకరంగా గొడవలు అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏ లెవెల్లో గాజాని భయపెట్టిందంటే దేశం వదిలి పారిపోయారు 2.3 million పీపుల్. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మీకు అప్పట్లో చూసే సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో కూడా భయంకరమైన వీడియోస్, చిన్న పిల్లలు కూడా అనాథలైపోయిన వీడియోస్ కూడా మనం చాలా చూసాం. సో ఆల్మోస్ట్ 2.3 million పీపుల్ గాజా వదిలి వేరే దేశాలు వెళ్ళిపోయిన స్టేజ్లో ఇంక అందరూ అనుకున్నారు ఈ ఇజ్రాయెల్ పిఎం ఆవిడైతే బెంజామిన్ నెతన్యాహు ఉన్నాడు వీడు ఇంక యుద్ధం ఆపేలా లేడరా బాబు అని అందరూ అనుకున్న టైంలో కాస్త ఈ 2 ఏళ్ల తర్వాత మన ట్రంప్ ఏం చెప్పి కన్విన్స్ చేశాడో, బెదిరించాడో, బుజ్జగించాడో, భయపెట్టాడో తెలియదు కానీ ఆ 2 దేశాలని కూర్చోబెట్టి సంతకం పెట్టండి, కొట్టుకోకండి అని చెప్పేసి అగ్రిమెంట్ రాయించాడు. 20-point పీస్ ప్లాన్ ఫర్ సీజ్ ఫైర్. మొత్తానికి ట్రంప్ ఈ విషయంలో యుద్ధం అయితే ఆపాడు. సో మొహమాటం లేదు, క్రెడిట్ గోస్ టు ట్రంప్. ఓకే, ఇది ఫస్ట్ సెంటెన్స్ అబ్బాయి, ఫస్ట్ పారాగ్రాఫ్ అబ్బాయి. సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేద్దాం. While the ceasefire is a major reprieve for the Palestinians, the hostages and their families, it may not necessarily lead to lasting peace in Gaza. ఇప్పుడు ఏమన్నాడంటే ఏదైతే గొడవ ఆగిందో ప్యాలెస్తీనియన్స్కి ఇది కొంతవరకు హ్యాపీ న్యూసే, అయినా కూడా బందీకాణంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు కూడా ఇది కంప్లీట్ సొల్యూషన్ కాదు. అంటే హెడ్లైన్స్లో చూసాం కదా, టెంపరీగా యుద్ధం ఆగింది అంతే,
పెర్మనెంట్గా యుద్ధం ఆగలేదు అని చెప్తున్నాడు. The ceasefire is only the initial phase of the Trump plan, which also calls for demilitarizing Hamas, placing Gaza under international governance body and the deployment of International Stabilization Force for Security. ఇదంతా ట్రంప్ ప్లాన్. టెంపరీగా గొడవను ఆపాలి, ఆ రెండు దేశాలని ఒప్పించి సంతకం పెట్టించి సీజ్ ఫైర్ చేయించాలి. ఆ తర్వాత ట్రంప్ ఏం చేయబోతున్నాడంటే నెమ్మదిగా హమాస్లో కూడా డీమిలిటరైజింగ్ చేయబోతున్నాడు. హమాస్లో కూడా మిలిటరీ ఏమీ లేకుండా చూసుకుంటాడు. గాజాని ఇంటర్నేషనల్ గవర్నెన్స్ బాడీ కింద పెడతాడు. ఆ గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ తీసుకురావడానికి డిప్లాయ్మెంట్ కూడా చేస్తాడు. అంటే నెమ్మదిగా ట్రంప్ ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. ఇలా సంతకం పెడితే గొడవ ఆగిపోతుందా? ఆగదు కదా. సో టెంపరీగా గొడవ అయితే ఆగింది, ట్రంప్ ఆపాడు. బట్ లాంగ్ టర్మ్లో ట్రంప్ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ జరిగే లోపల మళ్ళీ వార్ రావచ్చు. నెక్స్ట్, in its response to the Trump plan, Hamas agreed to release the hostages but remained non-committal on other terms. So Trump మాట విన్నారు, హమాస్ కూడా విన్నారు. తన దేశంలో ఉన్న హోస్టేజెస్ని సొంత దేశానికి పంపడానికి ఒప్పుకున్నారు. కానీ బట్ రిమైండ్ నాన్ కమిటల్ ఆన్ అదర్ టర్మ్స్. హమాస్ కొన్ని విషయాలు ట్రంప్ చెప్పిన కొన్నిటికి ఒప్పుకున్నారు, కొన్నిటికి ఇంకా ఒప్పుకోలేదు. Another contentious issue is the continuing presence of IDF in Gaza. After the initial withdrawal, the IDF will still control 53% of the Gaza. చూసారా, సీజ్ ఫైర్ జరిగినంత మాత్రాన మనం హ్యాపీగా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి లేదు. ఎప్పుడైనా మళ్ళీ మన మీద బాంబు పడచ్చు. అంటే మనం కాదు అక్కడ గాజా. ఎందుకంటే ఇప్పటికీ కూడా గాజాలో 53% ఆఫ్ ద గాజా ఎవరి కంట్రోల్లో ఉందిరా అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కంట్రోల్లో ఉంది. అంటే సగం గాజా ఇంకా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంది. బొమ్మరులు సినిమా క్లైమాక్స్లో సిద్ధార్థ్ చెప్పినట్టు, నాన్న డాడీ నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది డాడీ అంటాడే, అలా 53% గాజా ఇంకా ఇజ్రాయెల్ చేతిలోనే ఉంది. కాబట్టి గాజా వాళ్ళు హ్యాపీగా పడుకోవడానికి ఇంకా ఛాన్స్ లేదు. ఎందుకంటే 53% గాజా ఇంకా ఐడిఎఫ్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఎందుకంటే హమాస్ ఇంకా పూర్తిగా ట్రంప్ చెప్పిన అన్ని టర్మ్స్కి ఒప్పుకోలేదు, కొన్ని టర్మ్స్కి ఒప్పుకున్నారు. మిస్టర్ ట్రంప్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ట్రావెల్ టు ఈజిప్ట్ ఆన్ మండే. మన ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఈజిప్ట్ వెళ్ళబోతున్నాడు మండే. అంటే ఈరోజే కదా. టు అటెండ్ ఏ సమ్మిట్ ఆన్ గాజా. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అండ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కెయిర్ స్టామర్ విల్ బి ప్రెజెంట్. సో మొత్తానికి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం ట్రంప్ బాబాయ్ ఈరోజు గాజా మన ఈజిప్ట్ వెళ్ళబోతున్నాడు. టు అటెండ్ ఏ సమ్మిట్. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వస్తున్నాడు అక్కడికి, బ్రిటిష్ పిఎం కూడా వస్తున్నాడు. ద రెన్యూడ్ ఇంటర్నేషనల్ అటెన్షన్ ఆన్ ద ప్యాలెస్తీనియన్ క్వశ్చన్ ఈజ్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్. ఏదేవైనా కూడా టెంపరీగా ఆగిందా, ప్రాబ్లం పూర్తిగా ఆగిందా అని పక్కన పెడితే ప్రాబ్లం అయితే కామాబడింది కదా, సంతోషం. ప్రపంచ దేశాలకి ఈ వార్త శుభవార్త. ఎందుకంటే వాళ్ళు కొట్టుకోవడం వల్ల మనకేంటంటే ఖచ్చితంగా రెండు కంట్రీస్ మధ్యన వార్, అది కూడా రిలెంట్లెస్గా జరుగుతున్న ఈ 2 ఏళ్ల వార్ ఏమవుతుందంటే మిగిలిన కంట్రీస్ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి వరల్డ్ అంతా కూడా కాస్త ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ బట్ ద క్వశ్చన్ ఈజ్ వెదర్ దీస్ డెలిబరేషన్స్ క్యాన్ బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ ఇజ్రాయెల్ పాలస్తీనా పొజిషన్స్ లీడింగ్ టు లాస్టింగ్ పీస్. సేమ్ ఇందాక అడిగిన క్వశ్చనే. అయితే ఈ పర్టిక్యులర్ ఏదైతే ఇప్పటిదాకా జరిగిన విషయాలు ఉన్నాయో, ట్రంప్ వెళ్ళదని కూర్చోపెట్టి అగ్రిమెంట్ రాయించడం ఇవన్నీ కూడా టెంపరీగా ప్రాబ్లం సాల్వ్ అయిందా, లేదు ప్రాబ్లం మళ్ళీ భవిష్యత్తులో వస్తుందా? అంటే ట్రంప్ చేసిన పని బ్రిడ్జ్ ద గ్యాప్, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిందా చేయలేదని అడుగుతున్నాడు. Hamas is unlikely to accept demands to dismantle itself, certainly not after fighting Israel forces for 2 years. 2 ఏళ్ళు బాధలు పడిన తర్వాత హమాస్ ఊరుకుంటుందా? ఏదో ఒక రోజు మళ్ళీ ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటుంది. But it could be pressurized to relinquish power in Gaza for a Palestinian authority backed by international actors, while Israel should be persuaded to leave. సో హమాస్ పరిస్థితి ఏంటంటే 2 ఏళ్ల నుంచి కోపంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే గొడవ ఆపేయడానికి ఒప్పుకోదు. టెంపరీగా ఒప్పుకున్నట్టు యాక్ట్ చేసినా మళ్ళీ ఏదో ఒక రోజు హమాస్ మళ్ళీ వార్ మొదలు పెడుతుంది. బట్ ఒకటైతే గ్యారంటీ, హమాస్ ఏంటంటే గాజాలో తన పవర్ని మాత్రం తగ్గించుకోవడానికైతే ఒప్పుకుంటుంది. ఎందుకంటే ప్యాలెస్తీనియన్ అథారిటీ కావాలి కాబట్టి, బ్యాక్డ్ బై ఇంటర్నేషనల్ యాక్టర్స్, దానికి తోడు సపోర్ట్ పెద్ద దేశాల నుంచి ఉంది కాబట్టి. వైల్ ఇజ్రాయిల్ షుడ్ బి పర్సువేడెడ్ టు లీవ్. ఇజ్రాయిల్ అంటారా ఒప్పించి దాని మొత్తానికి ఆ పర్టిక్యులర్ వార్ని ఆపడానికైతే ట్రై చేయొచ్చు.
For Mr. Trump's hopes for lasting peace, he should act as independent broker, not as a partisan patron of one country, and recognize Israel's security and Palestinians' quest for self-determination. ఈ టోటల్ ప్రాసెస్లో ట్రంప్ ఉద్దేశం మంచిదే, అందులో డౌట్ లేదు. ఏంటంటే గొడవ ఆపాలి. కానీ ఆ ఉద్దేశం జెన్యూన్ ఉద్దేశమా లేదు, అందులో ఏమైనా మళ్ళీ పొలిటికల్ ఎజెండా ఉందా? ట్రంప్ ఇక్కడ మీడియేటర్గా ఉన్నప్పుడు అక్కడ స్టార్టింగ్లో బ్రోకర్ అన్నాడు కదా, ఆనెస్ట్ బ్రోకర్ అన్నాడు కదా, బ్రోకర్ అంటే మీడియేటర్. సో ట్రంప్ ఇక్కడ మీడియేటర్గా మధ్యవర్తిగా ఊరు పెద్దగా మన దాన్ని ఏమంటారు, ఊరు పెద్ద మనిషిలా ఉన్నప్పుడు ట్రంప్ రెండు దేశాలకి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తూ స్టెప్స్ వేయాలి తప్ప, అడుగులు వేయాలి తప్ప పొరపాటున ఎక్కడైనా వీడు నాకు క్లోజ్ ఫ్రెండ్, వీడు అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, వీడికి ఎక్కువ సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా పార్షియాలిటీ కానీ చూపిస్తే ఏదో ఒక రోజు మళ్ళీ యుద్ధం తిరిగి మొదలవుతుంది. కాబట్టి ట్రంప్ విషయంలో మాత్రం ఈ ఆర్టికల్ రాసిన హిందూ పేపర్ వాడు ఒక సలహా ఏమి ఇచ్చాడంటే, ట్రంప్ బాబాయ్ నువ్వు చాలా మంచి పని చేసావు, గొడవ ఆపేవు, క్రెడిట్ గోస్ టు యూ, డౌట్ లేదు. కానీ నువ్వు ఇది చాలా లైక్ వాట్ వి కాల్ ఇంపార్షియల్గా చేయాలి, ఎక్కడా కూడా పార్షియాలిటీ చూపించకూడదు అని చెప్తూ ఏమన్నాడంటే, ఇజ్రాయిల్స్ సెక్యూరిటీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్యాలెస్తీనియన్స్ క్వెస్ట్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్, ఎవరి సంకల్పం వాళ్ళకు ఉంటుంది, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ సమన్యాయం చేయాలి తప్ప ఒకరికి మనం ఎక్కువ సపోర్ట్ ఇస్తే ఏదో ఒక రోజు మళ్ళీ గొడవ మొదలవుతుందని చెప్పాడు. సో దిస్ ఈజ్ ది ఆర్టికల్. అందుకే ఆ పేరేం పెట్టారు, పాస్ నాట్ పీస్. అంటే ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవ్వలేదు, జస్ట్ ప్రాబ్లంకి కామా పడింది అంతే అన్నారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ ఆర్టికల్. నేను ఇంకా ఇది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. నౌ దట్ యూ హ్యావ్ వాచ్డ్ దిస్ వీడియో, ఒకసారి వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత హిందూ పేపర్ తీసుకుని October 13th హిందూ పేపర్లో మనకి ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఉంది, డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ఆర్టికల్. ఒకసారి మీరు ఆర్టికల్ చదవండి. ఏం లేదు, రెగ్యులర్గా మీరు హిందూ పేపర్ చదువుతూ ఎడిటోరియల్ ఆర్టికల్స్ కానీ చదవడం అనేది రెగ్యులర్గా చేస్తే మీకు తెలియకుండానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రేపు మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జంబుల్ స్టేట్మెంట్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ లాంటి సెక్షన్స్ కాన్ఫిడెంట్గా చేయగలరు. ఎనీవేస్, ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఏం లేదు, టెంపరీగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. డొనాల్డ్ ట్రంప్కి మనం క్రెడిట్ ఇవ్వాలి, కానీ ట్రంప్ ఇది ఇంపార్షియల్గా చేస్తే సక్సెస్ ఉంటుంది, లేదంటే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ వస్తుందన్నాడు. సో సింపుల్ ఆర్టికల్ ఇది. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ in the comment section. Okay na, thank you so much for watching this video, and if you are interested to watch editorial analysis video on a regular basis, I will try to make one video every day. Okay na, feedback comment section lo share cheyandi. Untanu, article aithe compulsory ga chadavandi. Signing off, your Shyam sir.